నిన్న ఉదయం 9 గంటల సమయంలో ఏకంగా ఒక ప్యాసింజర్ ట్రైన్ని హైజాక్ చేసి 100 మందిని బందీలుగా పట్టుకుంది బిఎల్ఏ. అయితే ఇది చాలా పెద్ద మారణ హోమానికి దారితీసే విధంగా ప్రస్తుతం మారింది. Telling you a little more about the Pakistan train hijack issue in which Pakistan hijackers have killed 10 more hostages. All right, news just coming in. A passenger train has come under attack in Pakistan's Balochistan province. Big story from Pakistan. There's been a major insurgent attack in Balochistan. A train has been hijacked by militants in the area. Army fighters have taken control of a train. They've seized the Jafar Express. అసలు ఈ ట్రైన్ ఏమిటి, హైజాక్ ఏమిటి, ఎక్కడ జరిగింది, అసలు వాళ్ళకి ఏం కావాలి, హైజాక్ చేసింది ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు మన వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఈ ట్రైన్ పేరు జాఫర్ ఎక్స్ప్రెస్. ఇది నైరుతి బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెటా నుండి పెషావర్లోని ఖైబర్ పంకుకు వెళ్తూ ఉంది. దీనికి సంబంధించిన మ్యాపు మీరు స్క్రీన్పై చూడండి. జాఫర్ ఎక్స్ప్రెస్కి 9 బోగీలు ఉంటాయి. ఈ 9 బోగీల్లో సుమారు 450 నుండి 500 మంది ప్రయాణికులు ఉంటారు. అయితే ఈ ట్రైన్ రోడ్లో అంటే క్వెటా నుండి పెషావర్కు వెళ్లే దారిలో మొత్తం 17 టన్నెలు ఉంటాయి. నిన్న ఉదయం 9 గంటల సమయంలో బెలూన్ అనే ప్రాంతంలో ఉన్న 8వ నెంబర్ టన్నెల్ వద్దకు ఈ ట్రైన్ చేరింది. అయితే ఎవరు ఊహించిన విధంగా అక్కడ విధ్వంసం జరిగింది. అయితే ఇక్కడ పాకిస్తాన్కి ఇలాంటి వాటిని గుర్తించేంత ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది, దేశం ఎలా ఉంది, దేశం లోపల ఏం జరుగుతుంది, దేశంలో ఎక్కడ దాడులు జరగవచ్చు అనే ఇంటెలిజెన్స్ని వారు ఏర్పాటు చేసుకోలేదు. వారు ఎప్పుడు కాశ్మీర్ లేదా భారత్ అని ఏడవడానికి సమయం సరిపోతుంది కదా. అయితే సీన్లోకి వస్తే 8వ టన్నెల్లో బిఎల్ఏ ఏర్పాటువాద మిలిటెంట్లు రెడీగా ఉన్నారు. టన్నెల్స్ సమీపించగానే ట్రైన్స్ కాస్త స్లో అవుతాయి కదా. అదే సమయంలో మిలిటెంట్స్ ట్రైన్పై దాడి చేసి ట్రాక్స్పై ఒక బాంబు వేసి పేల్చి ట్రైన్ పట్టాలు తప్పించి ఇలా హైజాక్ చేశారు. ఈ ట్రైన్ హైజాక్ చేసిన వెంటనే ఈ ట్రైన్ హైజాక్ చేసింది మేమే అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తెలియజేసింది. అలాగే మహిళలను, పిల్లలను, వృద్ధులను వదిలేశామని కూడా తెలియజేసింది. ట్రైన్లో ఉన్న 6 పోలీసులను స్పాట్లోనే కాల్చేశారు. అంతేకాకుండా ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో పాటు పాకిస్తాన్ ఆర్మీ పోలీసులు, ఐఎస్ఏ ఆఫీసర్లు, ఐటీఐఎఫ్ సభ్యులు కూడా ఉన్నారు. వీరంతా సెలవులపై వెళ్తున్నారు. బిఎల్ఏ మిలిటెంట్లు వీరందరినీ మొత్తం 182 మందిని బందీలుగా తీసుకున్నారు. అయితే కరెక్ట్గా ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం పెహారో కుండ్రియన్, గడలార్ అనే ప్రాంతాల మధ్య. ఈ ప్రాంతం మొత్తం గుట్టలతో, రాళ్ళతో వాహనాలు వెళ్ళలేని విధంగా కఠినంగా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళాలి, లేదా ఫ్లైట్ కానీ, హెలికాప్టర్ లేదా ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. అటాక్ జరిగిన వార్త తెలిసిన వెంటనే పాకిస్తాన్ మిలిటరీ స్పందించి డ్రోన్ అండ్ హెలికాప్టర్స్తో పాటు సంఘటనా స్థలానికి చేరింది. అలానే ఒక ట్రైన్ కూడా సహాయార్థం అక్కడికి తీసుకువెళ్ళింది. బెలూచ్ లిబరేషన్ పైకి గ్రౌండ్ అటాక్కి దిగింది. దీంతో పాక్ మిలిటరీని తిప్పికొట్టమని బిఎల్ఏ ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్ హెలికాప్టర్స్, డ్రోన్స్తో దాడులు కొనసాగించింది. అయితే బిఎల్ఏ పాక్ మిలిటరీకి ఒక తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. ఏరియల్ బాంబును వెంటనే ఆపకపోతే 1 గంట లోపలే ఈ 100 మంది బందీలను కూడా చంపేస్తామంటూ ఈ విధంగా బిఎల్ఏ ప్రతినిధి జీవన్ బలోచ్ అనే అతను ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ టన్నెల్ ఎలాంటి పరిస్థితిలో ఉందంటే ఒక దారుణమైన మృత్యు ముఖంలా మారింది. బోనల్ 8th టన్నెల్ నుండి పాకిస్తాన్ మిలిటరీ కళ్ళు కప్పి మిలిటెంట్లు తప్పించుకుపోలేరు. ఎందుకంటే అది మారుమూల కఠినమైన రాళ్లతో నిండి ఉన్న ప్రాంతం. సో వారు పారిపోలేరు. కానీ బిఎల్ఏ తన వద్ద 100 మంది బందీలు ఉన్నారు, మాపై దాడులకు దిగితే వీరందరినీ చంపేస్తాం అంటున్నారు. కానీ వాస్తవానికి 100 మంది అని బిఎల్ఏ అంటుంది. కానీ సుమారు బిఎల్ఏ వద్ద 182 నుండి 200 మంది బందీలు ఉన్నారని పాకిస్తాన్ ప్రతినిధులు చెప్తున్నారు. మరి 182 మంది ప్రాణాలు పోయినా సరే అని పాకిస్తాన్ మిలిటెంట్లపై దాడులు చేస్తుందా, చేస్తే బిఎల్ఏ 182 మందిని కూడా చంపేస్తుందా అనేవి ప్రస్తుతం ప్రశ్నలుగా మారాయి. అయితే 182 మందిలో చాలామంది ఐఎస్ఐ ఆఫీసర్లు, ఐటీఎఫ్ ఆఫీసర్లు, మిలిటరీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఇది చాలా క్రూషియల్గా మారింది. మొత్తం మీద బొలన్ 8th టన్నెల్ వద్ద భయంకరమైన ప్రమాదం చుట్టుముట్టింది. ఇప్పటికే బిఎల్ఏ మిలిటెంట్లు 20 మంది పాక్ పోలీసులను చంపారని కూడా వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ మిలిటరీ అండ్ పోలీసులు, హెల్త్ వర్కర్లు కూడా సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ నుండి ప్రయాణికులను సురక్షిత స్థలానికి తరలించారు. గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కూడా చేర్చారు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ఇలా ఉంది పరిస్థితి. అసలు బిఎల్ఏ ఎందుకు ఇలా ట్రైన్ హైజాక్ చేసింది? దీనికి ఏం కావాలంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన ఒక ఏర్పాటువాద సంస్థ. 2000వ సంవత్సరంలో ఇది ఏర్పడింది. కానీ దీని మూలలు 1970లో బెలూచిలో జరిగిన నేషనలిస్ట్ ఉద్యమంలోనే ఉన్నాయి. దీని లక్ష్యం బెలూచిస్తాన్కు స్వతంత్రం సంపాదించడం. 1947కి ముందు దాకా బెలూచిస్తాన్ ఒక ప్రత్యేకమైన రాజ్యంగానే ఉండేది.
అంటే ఇతర రాజ్యాలతో భాగం కాకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండేది. కానీ తర్వాత పాకిస్తాన్ బెలూచులను అంగీకారాన్ని కోరకుండానే బెలూచ్ని తనలో కలిపేసుకుంది. అప్పటి నుండి బెలూచులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా స్వతంత్ర దేశం కోసం పోరాటం స్టార్ట్ చేశారు. ఇక ప్రజెంట్ టైంలో అయితే చైనా రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే పేర్లతో చైనా పాకిస్తాన్లోను బెలూచిస్తాన్లోను అనేకమైన ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పాకిస్తాన్ మొత్తం మీద నేచురల్ రిసోర్సెస్ అధికంగా ఉన్న ప్రాంతం గ్వాదర్ పోర్ట్ బెలూచిస్తాన్లోనే ఉన్నాయి. బెలూచిస్తాన్లోని సంపదనంతా చైనాతో కలిసి పాకిస్తాన్ తవ్వుకుపోతుంది. లోకల్స్కి మాత్రం ఏమీ దక్కటం లేదు. పేదరికంలోనే మేము మగ్గుతున్నాం. మా ప్రాంతం పైన పాకిస్తాన్ సవతి ప్రేమను చూపిస్తుంది. పైగా పరాయి దేశమైన చైనా మా ప్రాంతం పైన అజమానుష్యం చేస్తుందంటూ ఇందుకు వ్యతిరేకంగా బిఎల్ఏ గెరిల్లా దాడులు చేస్తుంది. 2000వ సంవత్సరం నుండి 2020 మధ్య అనేక సార్లు పాకిస్తాన్ ఆర్మీ భవనాలపైన చైనా ప్రాజెక్టులపైన బిఎల్ఏ దాడులు చేసింది. 2018లో కరాచీలోని చైనా కాన్సులేట్ పైన దాడి చేసింది. 2019లో కూడా గ్వాదర్లోని చైనా కాన్సులేట్ పైన దాడి చేసింది. 2022లో కరాచీ యూనివర్సిటీలో చైనా పౌరులపైన దాడి చేసింది. ఇలా చైనాని తమ బలూచిస్తాన్ నుండి బయటకు తరలించేందుకు ఈ విధంగా దాడులు చేస్తూనే ఉంది. 2006లో బిఎల్ఏని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యుఎస్ఏ, యూకే, యూరోపియన్ యూనియన్లు కూడా దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. తర్వాత పాకిస్తాన్ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ పైన సైనిక చర్యలను ప్రారంభించింది. వేలాది మంది బెలూచియన్ వీరులు గల్లంతయ్యారు, అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు. ఇంకా చాలామంది విదేశాలకు పారిపోయారు, ఎంతోమంది మిస్ అయ్యారు కూడా. ఇవి బెలూచ్ ఆర్మీకి సంబంధించిన వివరాలు. సో వీరు జైల్లోనే ఉన్న తమ వారిని వదిలిపెట్టాలని, చైనాను బెలూచ్ నుండి బయటకు పంపించాలని, తమ బెలూచ్ పైన తమకు అధికారం కావాలని ఇప్పుడు ఇలా ట్రైన్ హైజాక్ చేశారు. మరి పాకిస్తాన్ ఏమో సందు దొరికితే చాలు కాశ్మీర్ పేరు తీస్తుంది. కాశ్మీర్లో ప్రజలు అణిచివేయబడుతున్నారని, భారత ప్రభుత్వం కాశ్మీర్ పైన హింస జరుపుతుందని, కాశ్మీర్లకు కాశ్మీర్ ఇచ్చివేయాలని, వారు స్వతంత్ర దేశంగానైనా ఉంటారు లేక పాకిస్తాన్లోనైనా కలుస్తారని ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. మరి కాశ్మీర్ గురించి పాకిస్తాన్ అరవటమే కానీ కాశ్మీర్లో అడిగింది ఎప్పుడూ లేదు. ఎందుకంటే వారికి భారత్తో కలిసి ఉంటే లైఫ్ బాగుంటుందని వారికి తెలుసు. కాబట్టి విషయం ఏమిటంటే కాశ్మీర్ గురించి మాట్లాడే పాకిస్తాన్కి బెలూచుని ఎలా తగులుకుందో చూడండి అని. మరి పాకిస్తాన్కి సిగ్గుంటే కాశ్మీర్ అనడానికి ముందు బలూచీలకు ఓ దేశాన్ని ఇవ్వాలి కదా. ఎందుకంటే వారు అడుగుతున్నారు కదా, మామూలుగా అడగటం లేదు. పాకిస్తాన్ డొక్కల్లోకి కత్తులు దించి మరి అడుగుతున్నారు. మరి ఎక్కడైనా బలూచిస్తాన్కు స్వతంత్రాన్ని ప్రకటిస్తుందా పాకిస్తాన్? నోనో, ఎలాగైనా బలూచిస్తాన్ తీవ్రవాదులను అణిచివేస్తాను, అక్కడ నుండి వారిని ఏరివేస్తానంటుంది. ఇదన్నమాట సంగతి. ఇక బోలన్ 8th నెంబర్ టన్నెల్ దగ్గర మాత్రం పాకిస్తాన్ బిఎల్ఏ వద్ద ఉన్న బందీలను విడిపించడానికి రకరకాల ప్రయత్నం చేస్తుంది. మరి ఇక్కడ ఎలాంటి రక్తపాతం జరుగుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ రక్త చరిత్ర ఆగేదైతే కాదు. ఇక్కడ ఆగినా మరో చోట పాకిస్తాన్ వీపులో కత్తి దించడానికి బిఎల్ఏ తీవ్రవాదులు వెంబడిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటండి కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.